దేవుని వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. నేటి దినాన మనము కొన్ని విషయాలను బోధించుకుంటూ వచ్చాము. మొదట మనము ఆలోచన చేసిన విధానాన్ని క్రొత్త నిబంధనలో క్రైస్తవ పురుషులు ఆదర్శప్రాయాలు ఎలాగున్నవి అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచన చేశాము. రెండవదిగా క్రైస్తవ పెద్దలు, సంఘ పెద్దలు ఎలాగుండాలి అని చెప్పి ఆలోచన చేశాము. ఇప్పుడు పెద్దలు మాత్రమే అలాగుండాలనా, లేదా క్రైస్తవులందరూ అలాగునే ఉండాలనా అనేటటువంటి విషయాలు. మరి ఇప్పుడు మనం నేర్చుకోపోయే అంశం ఏంటంటే, పెద్దలు ఏమై ఉండాలో క్రైస్తవులందరూ అదే అయి ఉండాలి. పెద్దలకి ఇంత ముందుకు మనం జ్ఞాపకం చేసుకున్నాం. పెద్దలకు ఏమై ఉండాలని అనుకుంటామో క్రైస్తవులం అందరం కూడా అదే ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. వాక్యంలోకి వెళ్దాం ప్రియులారా. మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చూద్దాం. 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. వారు నిందారహితులై ఉండుటట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎలాగుండాలంటున్నారు? నిందారహితులుగా ఉండాలి. ఎవరు? క్రైస్తవులమైనటువంటి మనమందరం. సంఘ పెద్దలు ఏదైతే అయి ఉండాలని మనం అనుకుంటామో, క్రైస్తవులం అందరం కూడా అదే అయి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఇంత కొంచెం ముందుకు వెళ్తే, అయితే 5వ వచనం, అయితే నిజముగా అనాథైన ఎదవరాలు ఏకాకి అయి ఉండి దేవుని మీదనే తన నిరీక్షణ నుంచుకొని విజ్ఞాపనల ఎందును ప్రార్థనల ఎందును రేయిబగలు నిలకడగా ఉండును. సుఖభోగముల ఎందును ప్రవర్తించున్నది బ్రతుకుచుండియు చచ్చినదై ఉండును. వారు నిందారహితులై ఉండునట్లు ఇలాగూ ఆజ్ఞాపించుము. ఎలాగుండాలంట? నిందారహితులుగా ఉండాలి. క్రైస్తవులమైనటువంటి మనము నిందారహితులుగా ఉండాలి. మొదటి యొక్క ఆలోచన. అలాగునే 6వ అధ్యాయము తిమోతి పత్రిక మొదటి అధ్యాయము 6వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 6:14, మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనిందముగాను ఈ ఆజ్ఞను గైకొనవలెనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. ఏం చేయాలి? మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రత్యక్షమగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుచున్నాను. అంటే నిందారహితులుగా ఉండాలి, నిష్కలంకమైనటువంటి వారిగా ఉండాలి అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ఇంతకుముందు పెద్దల గురించి మనం బోధించుకున్నాం. పెద్దలు ఏమై ఉండాలని మనం అనుకుంటాము. మనం కూడా చాలా వరకు మనం ఏమనుకుంటామంటే, పెద్దలైనటువంటి వారు ఇలాగుండాలి అని వాక్యం చూపిస్తుంది అని మనం ఎత్తి చూపేటటువంటి వారిగా ఉంటాము. కొంతమంది మీ సాటుమాటుకు చర్చ చేసుకునేటటువంటి వారిగా ఉంటాము. కొంతమంది మనం మాట్లాడుకున్నటువంటి మాటలు పెద్దల వరకు కూడా చేరేటటువంటి సందర్భాలు కూడా ఉంటాయి. ఎందుకు ఈ మాటలు మనం గుర్తు చేస్తున్నామని అంటే, పెద్దలు ఏమై ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందో ప్రతి విశ్వాసి క్రైస్తవులందరూ కూడా అదే అయి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. అది మనం మర్చిపోతున్నాం. క్రైస్తవులమైనటువంటి మనం దాని విషయంలో మర్చిపోతున్నాం. ఎందుకు మనం అలా మర్చిపోతున్నామో దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుందాం. ఎందుకంటే మనం కూడా పెద్దలు ఏమైతే అయి ఉన్నారో మనం కూడా విశ్వాసులుగా ఉన్నటువంటి మనము, సంఘముగా ఉన్నటువంటి మనము అదే అయి ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. అలాగునే పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చూద్దాం. పేతురు మొదటి పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. ఇక్కడ ఏం రాయబడిందో దీని ప్రకారంగా మనం ఆలోచన చేద్దాం. పేతురు మొదటి పత్రిక 1:13 చూద్దాం. కాబట్టి మీ మనస్సు
అను నడుము కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనక మీరును పరిశుద్ధులై ఉండుడని రాయబడి ఉన్నది. ఎలాగుండాలి అంటున్నాడు దేవుని వాక్యము? నేను పరిశుద్ధుని కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలి. క్రైస్తవులందరూ పరిశుద్ధమై ఉండాలి. పాట మాత్రమే మనం పాడేటటువంటి వారిగా ఉండవద్దు. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనా నిన్ వర్ణింపగలరా. మనం కూడా పరిశుద్ధంగా ఉండి పాడాలని చెప్పి, మనం కూడా పరిశుద్ధుల జాబితంలో మనం ఉండాలని చెప్పి. ఎందుకు అని అంటే బాప్తిసం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా పవిత్రులై ఉన్నారు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి మనమందరం కూడా పరిశుద్ధతను కలిగి ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. 13వ వచనాన్ని, కాబట్టి మీ మనసు నడుమును కట్టుకొని నిబ్బరమైన బుద్ధి గలవారై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపా విషయమే సంపూర్ణ నిరీక్షణ కలిగి ఉండుడి. అలాగునే క్రీస్తు పరిశుద్ధుడు కాబట్టి క్రైస్తవులమైనటువంటి ప్రతి ఒక్కరం కూడా పరిశుద్ధులముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా చూద్దాం. పేతురు మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనాన్ని కూడా మనం చూద్దాం. అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకువగా ఉండుడి. స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకై మెలకువగా ఉండుడి అని సెలవు ఇవ్వబడుతుంది. 5వ అధ్యాయము 8వ వచనాన్ని చూద్దాం. పేతురు మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనాన్ని కూడా చూద్దాం. 5:8 నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా ఉండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెదుకుచు తిరుగుచున్నాడు. లోకమందున్న మీ సహోదరుల యందు ఈ విధమైన శ్రమలే నెరవేరుచున్నావని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వారిని ఎదిరించుడి. క్రైస్తవులమైనటువంటి మనమందరం ఎదిరించే వారిగా ఉండాలి. అలాగున్నే ప్రయోజకరమైనటువంటి వారిగా నిబ్బరం కలిగిన బుద్ధి గల వారమై ఉండాలి. అలాగున్నే తీతు పత్రికను మనం గమనిద్దాం. 2వ అధ్యాయము 2వ వచనము మనం చూద్దాం. తీతు పత్రిక 2:2 మనం చూద్దాం. మొదటి నుంచి చూద్దాం. నీవు హితబోధకు అనుకూలమైన సంగతులను బోధించుము. ఏలగనగా వృద్ధులు మితానుభవం గలవారు వారును మాన్యులను స్వస్థబుద్ధి గలవారును విశ్వాస ప్రేమ సహనము గల యందు లోపం లేని వారినై ఉండవలెనని. ఎలాగుండమని చెప్తుంది? లోపం లేని వారిగా, విశ్వాసంలో స్థిరులైనటువంటి వారిగా, బలముగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉంది. 5వ వచనం వరకు మనం చూద్దాం. అలాగునే వృద్ధ స్త్రీలు కొండె కత్తెలను మిగుల మధ్య పానస్తులనై ఉండక ప్రవర్తన యందు భయభక్తులు గల వారై ఉండవలే ననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలకు శిశువులను ప్రేమించి వారును స్వస్థబుద్ధి గల వారును పవిత్రులను ఇంట నుండి పని చేసుకొను వారును మంచి వారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశం చేయు వారినై ఉండవలెనని బోధించుము. ఎందుకు చెప్తుంది ఈ మాటలు? మరి కొండే కత్తెలుగా, కొండేగాళ్ళుగా మనం ఉండవద్దు. ఇక్కడ మాటలు అక్కడ మాటలు ఇక్కడ చెప్పేటటువంటి వారిగా మనం ఉండవద్దు. అలాగునే పిల్లల్ని భర్తను ప్రేమించేటటువంటి భార్యలుగా ఉండాలని చెప్పి మద్యపానాసక్తులు అంటే మద్యము తాగేటటువంటి వ్యక్తులుగా మనం ఉండవద్దు అని చెప్పి పెద్దలకి ఏమైతే చెప్పి ఉందో క్రైస్తవులందరికీ కూడా అదే చెప్పి ఉంది. ఇప్పుడు మనం ఒక భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నాము. ఏమిటి అని అంటే బోధకుడు అంటే ఇలా ఉండాలి,
పెద్దలంటే ఇలాగుండాలి, మేమైతే ఎలాగైనా ఉన్నా పర్వాలేదు అనే భ్రమలో బ్రతుకుతూ ఉంటున్నాం. కానీ క్రైస్తవులకు ఏదైతే చెప్పబడి ఉందో, క్రైస్తవులకెళ్ళే పెద్దలు అవుతూ ఉన్నారు, క్రైస్తవులకెళ్ళే బోధకులు అవుతూ ఉంటున్నారు. అది మనం మర్చిపోతూ ఉంటున్నాం. ఆదాము మొదలుకొని మరి నేటి వరకు కూడా మనం ఆలోచన చేసినప్పుడు ఒక్క మానవుని దేవుడు సృజించాడు. ఆదామును అవ్వను సృజించాడు. మనం ఒక్కటే, విశ్వాసం ఒక్కటే, నిరీక్షణ ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, దేవుడొక్కడే అని ఏదైతే మనం నమ్ముతామో, క్రైస్తవ్యానికి మూల పాఠం కూడా ఇది ఒక్కటే. సంఘ పెద్దలైనప్పటికీ, బోధకులైనప్పటికీ, విశ్వాసులమైనప్పటికీ, మనం ఎవరమైనప్పటికీ క్రైస్తవులమైన ప్రతి ఒక్కరము వాక్యానుసారంగా జీవించాల్సిందే. పెద్దలు ఏదైతే అయి ఉన్నారో మనం కూడా అదే అయి ఉండాలి అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. ఎందుకు జ్ఞాపకం ఉంచుకోవాలి అని అంటే, నీవు ఒకరోజు పెద్దవు కావచ్చు, నీకు అవకాశం కలగవచ్చు. ఎప్పుడు మనం క్రమంగా ఉండాలి. క్రైస్తవులందరికీ క్రమమే నేర్పించింది. పెద్దలు మాత్రం అలాగుండి, బోధకుడు మాత్రం అలాగుండి, ప్రీచర్స్ అలాగుండి, మిగిలిన వారు మీరు ఏమన్నా అయి ఉండండి అని చెప్పి ఎక్కడ వాక్యం చెప్పబడలేదు, చెప్పలేదు కూడా. విశ్వాసము చాలా ప్రాముఖ్యమై ఉంటున్నది. క్రైస్తవునికి అది ఆధారమై ఉంటున్నది, అది అర్థమై ఉంటున్నది, మన ముఖం చూసుకునే అర్థమై ఉంటున్నది. కాబట్టి విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యము. ఆయన యొద్దకు వచ్చేవాడు దేవుడు ఉన్నాడనియు తగిన ఫలం దయచేవాడనియు నమ్మవలెను కదా అని చెప్పి దేవుని వాక్యం సెలవిచ్చింది. వినుట వలన విశ్వాసం కలుగును, వినుట క్రీస్తుని గురించిన మాట వలన కలుగునని లేఖనాలు మనకు తెలియపరచబడుతూ ఉంటున్నాయి. కాబట్టి మీరు మారు మనసు పొందని ఎడల అలాగునే నశిస్తారని సెలవివ్వబడింది. యేసు ప్రభు అని నోటితో ఒప్పుకోమని సెలవిస్తుంది, హృదయమందు విశ్వసించమని సెలవిస్తూ ఉంటున్నది. నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు ఈ హక్కులు కలిగి ఉండాలి, ఈ ప్రామాణికమైనటువంటి పద్ధతులను కలిగి ఉండాలి. పెద్దలు మాత్రమే, ప్రీచర్స్ మాత్రమే కలిగి ఉండాలి అని అనుకోవడము అది మన పొరపాటు అవుతుంది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఆలోచన చేద్దాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 12:3. పన్నెండవ అధ్యాయము 3వ వచనాన్ని చూద్దాం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాము స్వస్థ బుద్ధి గలవాడగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. ప్రతి వారితో చెప్తుంది వాక్యం, ఒక్కరితో కాదు, పెద్దతో మాత్రమే కాదు, ప్రీచర్స్తో మాత్రమే కాదు, ప్రతి వానితో చెప్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. మనమేమనుకుంటాం, వాళ్ళకి మాత్రమే చెప్తుందిలే, నాకు కాదులే అని అనుకుంటాం. అక్కడనే మనము పొరబడతాము, పొరపాట్లో పడిపోతాము. మరి జాగ్రత్త లేకపోతే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దేవుని వాక్యాన్ని మనం తెలియపరచుకుంటున్నాం. అలాగనే ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనాన్ని కూడా చూద్దాం ప్రియులారా. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 12వ వచనం. 13, 12. 13, 12 ఇక్కడ ఏం ఉందో చూద్దాం ప్రియులారా. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని ఎలుపట శ్రమ పొందెను. మనల్ని పరిశుద్ధపరచడానికి తన స్వరక్తం ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు, శ్రమపడ్డాడు. నీవు నేను ఉచితంగా ఏది మనకు లభించలేదు. క్రీస్తు తన స్వరక్తాన్ని ఇచ్చి సంపాదించుకున్న సంఘమై ఉంటున్నాం మనము. దాన్ని కాయడానికి పెద్దలుగా, దాన్ని కాయడానికి ప్రీచర్స్గా, అందులో ఉండడానికి విశ్వాసులుగా మనల్ని విభజించి అవకాశాన్ని కలిగించిండు దేవుడు. అంతేగాని
మరి విశ్వాసులు చెదరిపోవాలని చెప్పి ఎక్కడ వాక్యం చెప్పలేదు. మీరు ఏమైనా పర్వాలేదని చెప్పి వాక్యం ఎక్కడ చెప్పలేదు. పరిశుద్ధంగా ఉండాలని దేవుని వాక్యం సెలవు ఇవ్వబడుతూ ఉంటున్నది. అలాగనే 5వ అధ్యాయము ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము ఎబ్రీ 5:12 వచనాన్ని చూద్దాం. 5:12 కాలమును బట్టి చూచితే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దేవోక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధింపవలసి వచ్చెను. మీరు పాలు త్రాగవలసిన వారే గాని బలమైన ఆహారం తినగలవారు కారు. అంటే ఇంకా మనం బలహీనమైనటువంటి స్థితిలో ఉండకూడదు అని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరచబడుతుంది. తీతు పత్రిక 2:3లో కూడా మనం ఇంతకు ముందు మద్యపాని కాకూడదు అని చెప్పి మనము చూసాము. అలాగనే ఎఫెసీ పత్రిక 5:18 కూడా చూద్దాం ప్రియులారా. ఎఫెసీ 5:18 5:18లో ఏముందో చూద్దాం ప్రియులారా. 5వ అధ్యాయము 18వ వచనంలో, మరియు మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు. అయితే ఆత్మపూర్ణులై ఉండుడి, ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములను ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట సమస్తమును జరిగించుడి. అంటే మనం చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైన పని, ప్రతి క్రైస్తవుడు చేయాల్సినటువంటి పని, ప్రతి క్రైస్తవ స్త్రీ, ప్రతి క్రైస్తవ పురుషుడు చేయాల్సినటువంటి బాధ్యతలు, క్రైస్తవులైన ప్రతి ఒక్కరు చేయాల్సినటువంటి బాధ్యతలు మనకు తెలియపరచబడి ఉంటున్నాయి ప్రియులారా. అందుకనే మనం నిర్లక్ష్యం చేయడానికి వీలు లేదు. పెద్దలు ఏమై ఉన్నారో మనం అదే ఉండాలని చెప్పి దేవుని వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది. ఫిలిప్పీ పత్రిక 4:5 4వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చూద్దాం. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిస్మం ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అంటే ఇది ఒక్కటే అనేటటువంటిది మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఇందులో మూల పాఠం అంతా కూడా అందరికీ వర్తించేది ఒక్కటే. మనము నిందారహితులుగా ఉండాలని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రేమ కలిగినటువంటి వారిగా ఉండాలని తెలియజేస్తుంది. అలాగనే కొలసి పత్రిక 3:13 కొలసి 3:13 కొలసి 3:13 3:13 ఎవడైనను తనకు హాని చేసెనని ఒకడు అనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి, ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించాడు. మనము క్షమించే వారిగా ఉండాలి, ఒకరినొకరు క్షమించే వారిగా ఉండాలి. అలాగునే తీతు పత్రిక 3వ అధ్యాయంలో కూడా మనకు చెప్పబడి ఉంటున్నది. మరి ఇంతకుముందు మనం చూసుకున్నాం. తీతు పత్రిక 3వ అధ్యాయము మళ్ళీ చూద్దాం ప్రియులారా. తీతు పత్రిక 3వ అధ్యాయము 3:2 చదువుకుందాం. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకొనకుడి. ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మరి క్రీస్తులో మనల్ని దాచబడి ఉంటున్నది అనేటటువంటిది జ్ఞాపకం ఉంచుకోవాలి. అలాగనే మరి యాకోబు పత్రికలో 4వ అధ్యాయంలో కూడా సెలవు ఇవ్వబడింది. యాకోబు పత్రిక 4వ అధ్యాయాన్ని కూడా మనం చూద్దాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయంలో ఏ మాట ఉందో చూద్దాం ప్రియులారా. యాకోబు 4:2 వచనాన్ని చూద్దాం. యాకోబు 4:2. సరే, మొదటి నుంచి చూద్దాం. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుచున్నాయి? మీ అవయములలో పోరాడు మీ భోగేచ్ఛల నుండే కదా. మీరు ఆశించుచున్నారు కానీ మీకు దొరుకుట లేదు. నరహత్య చేయుదురు, మత్సరపడుదురు కానీ సంపాదించుకొనలేరు. పోట్లాడుదురు, యుద్ధము చేయుదురు కానీ దేవుని అడగనందున మీకేమీ దొరకలేదు. అంటే మన